చూసుకున్నట్లయితే ఏపీ భవన్లో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సీఎం చంద్రబాబు గారు దీనికి సంబంధించి సూచనతో ఇవన్నీ కూడా నిలిపివేయడం అయితే జరిగిందనమాట. అసలు ఏం జరిగిందని చూసుకుంటే ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రాంగణంలో ఆక్రమణల తొలగింపు అంశంపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 0.37 ఎకరాల్లో ఆక్రమణలు అయితే అధికారులు గుర్తించారన్నమాట. 2 ప్రార్థనా మందిరాలు అయితే ఉన్నాయని, వాటిని తొలగించాల్సి అయితే ఉందని సీఎం దృష్టికి వారైతే తీసుకెళ్లారు. ప్రార్థనా మందిరాల తొలగింపుపై సంయమనం పాటించాలని, ప్రజల మనోభావాలు దెబ్బతినే చర్యలు తీసుకోవద్దని అధికారులకు చంద్రబాబు అయితే ప్రకటించారు. సీఎం సూచనతో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ అధికారులు అయితే నిలిపివేశారనమాట. అసలు ఏం జరిగిందంటే ఢిల్లీలోని ఏదైతే ఏపీ భవన్ ఉందో, ఏపీ భవన్లో ఎప్పటి నుంచో ఇవైతే ఆక్రమించుకొని ప్రార్థనా మందిరాలు అయితే అక్కడ నిర్మించడం అయితే జరిగిందనమాట. అయితే ఏపీ భవన్కి సంబంధించి మొత్తం వివరాలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అన్నీ కూడా పకడ్బందీగా ఉండాలని చెప్పేసి ఇటీవల కాలం అయితే ఏపీ భవన్కి సంబంధించి సరిహద్దులు అయితే లెక్కేయడం అయితే జరిగిందనమాట. ఈ సరిహద్దుల్లో ఆక్రమణలు అయితే జరిగినాయి కదా, ఈ ఆక్రమణలకు సంబంధించి తొలగింపులు అయితే చేయాలనుకున్నారు. అయితే అవి ప్రార్థనా మందిరాలు కాబట్టి ప్రజల మనోభావాలకు సంబంధించినవి కాబట్టి వాటి జోలికి అయితే వెళ్లకుండా వదిలేండి అని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగింది. దీంతో అయితే ఆపేశారనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.